For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, బృహస్పతి సంచారం ద్వారా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండిపోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే గోచారం అంటే ఎవరి రాశి దగ్గర నుంచి ఆ రాశి దగ్గర నుంచి ప్రారంభమై గురువు ఏ స్థానంలో ఉంటే మంచిది, ఏ స్థానంలో ఉంటే చెడ్డదని చూడాలి. సహజంగా 2, 5 అంటే ఎవరైతే రాసి ఉంటాడో ఆ రాశి దగ్గర నుంచి గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గోచారరీత్యా గురువు మంచివాడు అని అర్థం. అది గోచారం చెప్తుంది. అయితే దేవగురువు అయిన బృహస్పతి మే 1వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి కృత్తికా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం చేయటం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరికి నష్టం కలుగుతుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండాలో చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో అంటే కళత్ర స్థానంలో ఇక్కడ గురువు యొక్క సంచారం. అంటే 7 అనేది మంచి స్థానమే చెప్పాలంటే. అంటే వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా మంచి సంబంధాలు రావటం, గతంలో స్త్రీ పురుషులకు వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దాదాపు సంవత్సర కాలం పాటు గురువు ఉంటాడు. ఈ సంవత్సర కాలం పాటు కూడా గురువు మంచిగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన వ్యక్తులందరికీ కూడా సఫలీకృతమయ్యి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ ధనపరంగా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా ఉంటుంది. ప్రయోజనాలు, సలహాలు, ప్రయాణాల వల్ల లాభం కలగటం, వస్తువు కొనుగోలు చేయటం, అంటే వ్యాపారం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా గతంలో ఉన్న చిక్కులన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అనురాగమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే పెట్టుబడులు పెట్టించే వాళ్ళందరినీ కూడా రాణించవచ్చు. అంటే మీరు మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని తీసుకోవచ్చు. అలానే ఉన్న ఒకళ్ళ పెట్టుబడి వద్దు అన్నారు అనుకోండి, వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు కొనసాగించుకోవచ్చు. దానిలో తప్పేమీ లేదు. అంటే ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అంతా మేలు జరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అంటే అన్నిట్లో కూడా విజయం సాధించడం, తొందరగా పనులు కావటం, విఘ్నం లేకుండా ఉండటం, అలానే విద్యార్థులకు మంచి కాలం, మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కానీ MBBS చేసేవాళ్ళకు కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అంటే చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. భార్యాభర్తల యొక్క బాండింగ్ కూడా, దాంపత్య జీవితం కూడా సుఖమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మంచి జరుగుతుంది. స్త్రీలకు కూడా మంచి ఆలోచన సరళి, మంచి విషయాల్లోకి కాన్సన్ట్రేషన్ చేయటం, మంచి విషయాన్ని చేయాలని ఒక ఆలోచన తలంపు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే దూర ప్రయాణాలు చేయటం, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళందరికీ కూడా మంచి కాలం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా మంచి కాలం ఏర్పడుతుంది. ఈ సమయంలో మనం మంచి విషయాలని కూడా ప్రోగ్రెస్ చేసుకొని మన జీవితాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి మార్గాలు, అంటే ఒక రోడ్ మ్యాప్ వేయటం అనేది చాలా మంచిది. దీంతోపాటు పరిహారాలు చేసుకుంటే కూడా చాలా మంచిది. అంటే ఉత్తమ ఫలితాలకై ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి గురుగారు? ఉత్తమ ఫలితాలకి తప్పకుండా వీళ్ళు పాటించాల్సింది అమ్మవారి యొక్క ఆరాధన. అంటే పార్వతీదేవి యొక్క ఆరాధన చేయటం ఒకటి, శివుని యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. శివుడికి అభిషేకం చేయించడం కానీ, అలానే ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వాళ్ళకి బాగుండటానికి పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అంటే ఆయుర్వృద్ధి కలుగుతుందని అర్థం. అలానే గురువుకి అభిషేకం చేయాలి. గురువుకి ఎలా అభిషేకం చేయాలి? చెరుకు రసంతో, నల్లని ద్రాక్ష రసంతో అభిషేకం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉంచుకుంటే మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే, ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.